ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంలో కీ రోల్ పోషించిన ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో జతకట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారు. చంద్రబాబుతో పీకే జతకట్టడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పీకే టీడీపీకి పనిచేయడం వెనుక శాంతను సింగ్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. శాంతను సింగ్ పీకే స్థాపించిన ఐపాక్ లో కోర్ మెంబర్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత సింగపూర్ వెళ్లి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. సింగపూర్ నుంచి వచ్చాక మళ్లీ ఐపాక్ లో జాయిన్ అయ్యారు. ఈ ఏడాది మార్చి వరకు వైసీపీ కోసం ఐపాక్ టీంలోనే ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఐపాక్ నుంచి బయటకు వచ్చారు. గతంలో ఐపాక్ లో పనిచేసి ఇప్పుడు సొంతంగా షో టైమ్ సొల్యూషన్ సంస్థను స్థాపించి రాబిన్ శర్మ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. శాంతను సింగ్ కూడా రాబిన్ శర్మతో జత కట్టారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు తమతో పీకేను జత చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ను తెలుగుదేశం వైపు తీసుకురావడంలో శాంతను సింగ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. శాంతను సింగ్ తో పాటు పీకే కూడా టీడీపీకి వర్క్ చేస్తూ ఉండడం వైసీపీలో కలకలం రేపుతోంది. గత మార్చి వరకు శాంతను సింగ్ దగ్గర ఆ పార్టీకి చెందిన కీలక సమాచారం ఉంది. దీంతో తమకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంలో కీ రోల్ పోషించిన ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో జతకట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. చంద్రబాబుతో పీకే జతకట్టడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పీకే టీడీపీకి పనిచేయడం వెనుక శాంతను సింగ్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. శాంతను సింగ్ పీకే స్థాపించిన ఐపాక్ లో కోర్ మెంబర్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత సింగపూర్ వెళ్లి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. సింగపూర్ నుంచి వచ్చాక మళ్లీ ఐపాక్ లో జాయిన్ అయ్యారు. ఈ ఏడాది మార్చి వరకు వైసీపీ కోసం ఐపాక్ టీంలోనే పనిచేశారు. ఆ తర్వాత ఐపాక్ నుంచి బయటకు వచ్చారు. గతంలో ఐపాక్ లో పనిచేసి ఇప్పుడు సొంతంగా షో టైమ్ సొల్యూషన్ సంస్థను స్థాపించిన రాబిన్ శర్మ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. శాంతను సింగ్ కూడా రాబిన్ శర్మతో జత కట్టారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు తమతో పీకేను జత చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ను తెలుగుదేశం వైపు తీసుకురావడంలో శాంతను సింగ్ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. శాంతను సింగ్ తో పాటు పీకే కూడా టీడీపీకి వర్క్ చేస్తూ ఉండడం వైసీపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. గత మార్చి వరకు వైసీపీతో పనిచేసిన శాంతను సింగ్ దగ్గర ఆ పార్టీకి చెందిన కీలక సమాచారం ఉంది. దీంతో తమకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.